హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశలను అయితే ప్రిపేర్ చేసుకున్నాము. నైట్ అన్నం తిన్న తర్వాత ఇలా కాస్త కోస్త అన్నం అనేది మిగులుతుంది కదండి. ఇక్కడ నాకైతే 1 కప్పు రైస్ అయితే మిగిలింది. ఈ రైస్తో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేసుకుందాం. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయితే తయారు చేసుకోవచ్చండి. నైట్ మిగిలిపోయిన 1 కప్పు రైస్తో అయితే ఈరోజు రెసిపీ అనేది తయారు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు వరకు మిగిలిపోయిన అన్నంని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే అన్నం తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు వరకు బొంబాయి రవ్వ అండి. మనం ఇంట్లో ఉప్మా చేయడానికి వాడుతూ ఉంటాం కదండి, తెల్లని రవ్వ. ఇలా బొంబాయి రవ్వను ఒక అరకప్పు తీసుకోండి. ఏ కప్పుతో అయితే మనం అన్నము రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో ఒక అరకప్పు వరకు కొంచెం పులిసిన పెరుగు ఉంటే వేసుకోండి. దోశలు అనేవి టేస్టీగా ఉంటాయి. అదే కప్పుతో అరకప్పు వరకు నీళ్ళని కూడా పోసుకొని మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. మీకు ఇంకా వాటర్ ఏం అవసరం ఉండదు. అరకప్పు వాటర్ అయితే సరిపోతాయండి. ఒకవేళ మీకు గట్టిగా ఉంది అనుకుంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఇలా వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత మొత్తం కూడా పిండిలో సాల్ట్ అనేది కలిసే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ చూడండి, కొంచెం పలచగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఒక 10 నిమిషాలు పక్కన పెట్టామనుకోండి మనకి రవ్వ అనేది నానిపోయి చక్కగా కొంచెం గట్టి పడుతుందండి పిండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఈలోపు అయితే మనం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఈ కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో 1 కప్పు వరకు పల్లీలు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నానండి. మీరు ఇలా ఆయిల్లో వద్దనుకుంటే ఆయిల్ లేకుండా కూడా పల్లీలను ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుందండి. దానికోసం ఇట్లా ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను. ఇవి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పల్లీలను అయితే బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండండి. మాడిని అనుకోండి చట్నీ అనేది కొంచెం చేదొస్తుంది. ఇలా బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ ఉంది కదండి, ఇక్కడ ఒక 5-6 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా కట్ చేసుకొని ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళు వేసుకోండి. ఒకసారి మీరు ఎప్పుడు చేసే చట్నీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చట్నీ అయితే భలే రుచిగా ఉంటుందండి. ఈ మినపగుళ్ళు కూడా కొంచెం ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 ఇంచు వరకు అల్లంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఒక రెబ్బ చింతపండును శుభ్రంగా కడిగి వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా అన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను అయితే వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి అలాగే మినపగుళ్ళను ఫ్రై చేసుకున్నాం కదండి, వాటిని కూడా మొత్తం ఇందులో అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. ఇక్కడ నేను పచ్చిమిర్చి వేసా కదండి, మీరు పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకొని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని అయితే ఒక బౌల్లో వేసుకొని ఇందులో మిక్సీ జార్లోనే కొన్ని వాటర్ పోసేసి తొలిపి ఇందులో వేసుకోండి. మీకు చట్నీ అనేది గట్టిగా కావాలంటే గట్టిగా, ఇలా పలచగా కావాలంటే పలచగా, మీకు ఎలా వీలైతే ఆ విధంగా అయితే వాటర్ అనేది చూసి పోసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీకి పోపు అనేది ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కడాయి పెట్టుకొని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పోపును చట్నీలో వేసి బాగా కలుపుకుందాము. టేస్టీగా ఉండే మనకి చట్నీ అయితే రెడీ అయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ చట్నీని పక్కన పెట్టుకొని ఇప్పుడు పిండిని చూద్దామండి. 15 నిమిషాలు అయ్యింది. ఒకసారి పిండిని బాగా కలుపుకుందాము. ఈ పిండి అనేది కొంచెం గట్టిపడి ఉంటుంది. ఫస్ట్ కలిపినప్పుడు కొంచెం పలచగా ఉంది కదండి, రవ్వ అనేది కొద్దిగా నానిపోయి మనకి గట్టి పడుతుంది. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఇలా ఒక గెరిటెడు పిండి వేసి ఇలా దోశలా వేసుకోండి.
మనకి రవ్వ దోశలు తింటే ఏ టేస్ట్ వస్తుందో సేమ్ అలానే ఉంటాయండి. ఇలా అయితే దోసను వేసిన తర్వాత పైనుంచి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ దోసను మనం లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి, అప్పుడే మనకి దోశ అనేది క్రిస్పీగా వస్తుందండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పైనుంచి చూస్తే చూడండి, అడుగున బాగా ఈ విధంగా ఎర్రగా రావాలి. అప్పుడు దోశను అయితే మరొక వైపుకు తిప్పుకోండి. క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయండి. 1 కప్పు రైస్తో ఇలా దోశలు వేయండి, భలే రుచిగా ఉంటాయి. దోశ ఈ విధంగా 2 వైపులా కూడా ఎర్రగా కాలిన తర్వాత మీకు నచ్చిన షేప్లో అయితే ఫోల్డ్ చేసుకొని ప్లేట్లో తీసుకోండి. అలాగే మరొక దోశను కూడా వేసి చూపిస్తా చూడండి. ఇలా ఒక గరిటెడు పిండి వేసుకొని ఇలా చక్కగా పల్చగా అయితే దోశ అనేది వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మీరు దోశను కాల్చారంటే దోశ అనేది కలర్ మారుతుంది, కానీ మెత్తగా ఉంటుందండి. మీకు దోశ క్రిస్పీగా రావాలంటే మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోండి. అప్పుడు మనకి దోశ అనేది క్రిస్పీగా ఉంటుందండి. ఇలా మీకు నచ్చినట్టుగా అయితే దోశలను అయితే ప్రిపేర్ చేసుకోండి. ఈ దోశలతో మనం ఊతప్పం కానీ లేదా గుంత పొంగనాలు కానీ మనం రెగ్యులర్గా దోశ పిండితో ఎన్ని రకాల టిఫిన్స్ వేస్తామో అన్ని రకాల టిఫిన్లు అయితే మనం ఈ దోశ పిండితో వేసుకోవచ్చండి. మిగిలిపోయిన 1 కప్పు అన్నంతో క్రిస్పీగా ఉండే దోశలు వేసుకున్నాము. చూడండి ఎంత క్రిస్పీగా ఉంటాయో. దానికి కాంబినేషన్కి పల్లీ చట్నీ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మనం ఇంట్లో ఒక్కొక్కసారి అన్నం ఎక్కువ మిగిలిపోతే లెమన్ రైస్ లేదా టమాటా రైస్ చేస్తూ ఉంటాము. ఇలా కొంచెం క్వాంటిటీలో మిగిలినప్పుడు అప్పటికప్పుడు ఇలా దోశలు వేసుకోండి, భలే రుచిగా ఉంటాయి. ఇలా మీకు ఎన్ని దోశలు కావాలో అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.